తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు సాగుతోందని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ పెరిగిందని టాక్ వినిపిస్తోంది. తాజాగా పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో దుమారం రేపుతున్నాయి. తాను పార్టీ పెద్దలు చెప్తే ఇన్ఛార్జిగా ఇక్కడికి వచ్చానని, తనను తక్కువ అంచనా వేస్తున్నారని మండిపడ్డారు. తాను మీరు చెప్పినట్లు పనిచేయనని వార్నింగ్ కూడా ఇచ్చినట్లు సమాచారం. పార్టీ చెప్పినట్లు తాను పనిచేస్తానని, పార్టీ వద్దంటే ఇక్కడి నుంచి వెళ్లిపోతానన్నట్లుగా తెలుస్తోంది. ఇక అభయ్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. పార్టీ నేతల వర్గపోరు ఎంత చెప్పినా మారకపోవడం వల్లే అభయ్ పాటిల్ ఇలా కామెంట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు సాగుతోందని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ పెరిగిందని టాక్ వినిపిస్తోంది. తాజాగా పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో దుమారం రేపుతున్నాయి. తాను పార్టీ పెద్దలు చెప్తే ఇన్ఛార్జిగా ఇక్కడికి వచ్చానని, తనను తక్కువ అంచనా వేస్తున్నారని మండిపడ్డారు. తాను మీరు చెప్పినట్లు పని చేయనని వార్నింగ్ ఇచ్చినట్లుగా సమాచారం. పార్టీ చెప్పినట్లు తాను పని చేస్తానని, పార్టీ వద్దంటే ఇక్కడి నుంచి వెళ్లిపోతానన్నట్లు తెలుస్తోంది. ఇక అభయ్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో కలకలం రేపుతున్నాయి. పార్టీ నేతల వర్గ పోరు ఎంత చెప్పినా మారకపోవడం వల్లే అభయ్ పాటిల్ ఇలా కామెంట్స్ చేశారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, అభయ్ పాటిల్ కామెంట్స్ ని ఎలా చూడాలి, ఏంటి అప్డేట్స్? రెహానా, ఈ రోజు ఇక్కడ బీజేపీ సభ్యత్వ నమోదు వర్క్ షాప్ అనేది ఇక్కడ పారడైజ్ దగ్గర క్లాసిక్ గార్డెన్స్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణకి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇన్ఛార్జ్ గా ఇక్కడ నియమింపబడ్డ అభయ్ పాటిల్ ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పటికీ అధికారికంగా ఆయన తెలంగాణ ఇన్ఛార్జ్ గా ప్రస్తుతం ప్రభారీగా ఉన్నారు. ఆయన ఇన్ఛార్జ్ గా అఫీషియల్ గా ఎలాంటి కాపీ లేదు. కాకపోతే ఢిల్లీ పెద్దలు నన్ను ఇక్కడ ఇన్ఛార్జ్ గా పంపిస్తేనే నేను వచ్చాను. ఇక్కడ కోఆర్డినేటర్ అలాగే సభ్యత నమోదు ప్రభారీగా నన్ను ఇక్కడ పంపించారు. నేను పంపిస్తేనే వచ్చాను తప్ప నాకు స్పెసిఫిక్ గా ఇక్కడ ఎలాంటి పార్టీ చెప్పినట్టు నేను నడుచుకుంటాను, కానీ మీరు చెప్పినట్లు నేను నడవను, నన్ను తక్కువ అంచనా వేయొద్దు అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ చెప్పినట్లు నేను చేస్తా తప్ప మీరు చెప్పినట్లు కాదు. ఢిల్లీ పెద్దలే నన్ను ఇక్కడ ఇన్ఛార్జ్ గా నియమించారు. పార్టీ వద్దు అంటే నేను వెళ్లిపోతాను అంటూ కూడా ఆయనకి కీలక వ్యాఖ్యలు ఇచ్చారు. అయితే అధికారికంగా ఇప్పటివరకు కూడా ఆర్డర్ కాపీ లేదు, కానీ పెద్దలు ఇచ్చిన సమాచారం మేరకు నేను ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నానంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా మనం చూసాము, ఇక్కడ కంటెస్టెంట్లందరినీ పిలిచి కూడా ఎక్కడెక్కడ వెనుకబడ్డారు ప్రచారంలో అంటే అప్పుడు కూడా అందరికీ క్లాస్ పీకిన విషయం తెలిసింది. హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మాధవిలతకు కూడా ఆయన అప్పట్లో క్లాస్ పీకడం సంచలనాత్మకంగా మారింది. ఇప్పటి నుంచి సోషల్ మీడియాలో అట్ ది సేమ్ టైం మీడియాకి ఇంటర్వ్యూలతో కాదు, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తేనే ఎన్నికల్లో గెలుస్తారు, అలాగే ఇలా మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తే కాదంటూ కూడా శుతిమెత్తంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అభయ్ పాటిల్ హెచ్చరించిన విషయం తెలిసింది. తాజాగా అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జిగా ఆయన మొన్న జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశానికి బీజేపీ మెంబర్షిప్ ప్రభారిగా కూడా ఆయన ఆ మీటింగ్ కి వెళ్లారు. మన రాష్ట్రం నుండి కేవలం 12 మంది మాత్రమే ఆ మీటింగ్ కి వెళ్లారు. అయితే ఆ మీటింగ్ లో ఈయన ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న నేపథ్యంలో ఆయన కూడా వెళ్లారు. ఆయన ఎక్స్ వేదికగా కూడా పోల్స్ పెట్టుకున్నారు, ప్రభారీగా నేను ఈ సమావేశానికి హాజరవుతున్నానని. అయితే అప్పటికే కూడా ఒక స్పెక్యులేటివ్ గా నరేషన్ నడిచింది. నేను అధికారికంగా బీజేపీ నియమించింది ఇక్కడ అని కూడా. అయితే దీంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అధికారికంగా ఒక ప్రకటన జారీ చేశారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ గా అభయ్ పాటిల్ ను నియామకం జరగలేదని కూడా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తాజాగా అభయ్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర ఇన్ఛార్జ్ గా పార్టీ పంపిస్తేనే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వచ్చానని కూడా సభా వేదిక పైన తేల్చి చెప్పారు. కానీ పార్టీ వెబ్సైట్ లో తెలంగాణ ఇన్ఛార్జ్ గా అభయ్ పాటిల్ ఫోటోతో పాటు పేరు కూడా
ప్రభారీగా ఇప్పటికీ కూడా వెబ్సైట్ లో ఉంది, బీజేపీ వెబ్సైట్ లో. అయితే సభ్యత నమోదు వర్క్ షాప్ సభా వేదికపై పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ గా గానే అభయ్ పాటిల్ ను వేదికపైకి కూడా ఇక్కడ హోస్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఆయన అలాగే పిలిచారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ గా అభయ్ పాటిల్ వేదికపై రావాల్సిందిగా అంటూ కూడా ఆయన గతంలో అయితే పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ గా ఏదైతే డెసిగ్నేషన్ ఉందో అదే డెసిగ్నేషన్ తో పిలవడము, అనంతరం ఆయన ఇక్కడ ఈ పార్టీ ఎక్కడికి పంపినా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా, నేను ఇక్కడ సొంతగా రాలేదనడం కూడా ప్రస్తుతం కాస్త దుమారం రేపుతోంది. అయితే దీనిపైన ఇప్పటికీ ఢిల్లీ పెద్దలు కూడా అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన చేయలేదు. యూజువల్ గా ఏదైనా నియామకం చేపడితే బీజేపీ హైకమాండ్, బీజేపీ అఫీషియల్ సెంట్రల్ ఆఫీస్ నుండి ఢిల్లీ నుంచి కూడా ఒక ఆర్డర్ కాపీ అనేది పంపిస్తా ఉంటారు. జనరల్ సెక్రటరీలు ఆ ఆర్డర్ కాపీని అయితే ఇష్యూ చేస్తారు. కానీ అభయ్ పాటిల్ విషయంలో ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ఆర్డర్ కాపీ లేదు తెలంగాణ ఇన్ఛార్జ్ గా. కానీ అభయ్ పాటిల్ మాత్రము సభ్యత్వ నమోదు దానికి నేను ప్రభారీగా అలాగే కోఆర్డినేటర్ పనిచేయడానికి ఢిల్లీ పెద్దలు పంపించారని ఆయనే ఈ రోజు కరాఖండిగా చెప్పారు. రేయానా.